హలో అందరికీ ముందుగా అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు అండి. సంవత్సరం అంతా గుడికి వెళ్ళని వాళ్ళైనా సరే ఈ ముక్కోటి ఏకాదశి రోజైతే గుడికి వెళ్తారు. ఈ ఒక్కరోజు గుడికి వెళ్తే ముక్కోటి దేవతల దీవెనలు అయితే మనకి దొరుకుతాయంట. అంతేకాదు సంవత్సరం అంతా గుడికి వెళ్ళిన పుణ్యం దొరుకుతుందంట. అందుకే ఇవాళైతే గుడికి ఖచ్చితంగా వెళ్తూ ఉంటారు. ఈరోజు బ్రహ్మ ముహూర్తంలోనే ఉత్తర ద్వారం నుంచి వెళ్ళి ఆ దేవుడిని దర్శించుకోవాలంట. అందుకే మబ్బులనే గుడికి వెళ్తూ ఉంటారు చాలామంది. ఈరోజు విష్ణుమూర్తి అవతారాలను అయితే ఎక్కువగా దర్శించుకుంటారు. ఎందుకంటే వైకుంఠ ఏకాదశి ఆయనకు సంబంధించింది. అంటే రామ అవతారము, విష్ణుమూర్తి అవతారం ఇలా అన్నమాట. ఈరోజు వైకుంఠ ద్వారాలు కూడా తెరుచుకొని ఉంటాయంట. అందుకే దీనిని వైకుంఠ ఏకాదశి అని కూడా అంటూ ఉంటారు. మీలో ఎవరైనా గుడికి వెళ్ళకపోతే మార్నింగ్ కుదరని వాళ్ళు ఈవినింగ్ వరకైనా సరే ఖచ్చితంగా ఈరోజు ఒకసారి గుడికి వెళ్ళి రండి. లైక్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి. బాయ్ బాయ్.